హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. జస్ట్ 2 minutes టైం ఇస్తున్నా, ఏం మాట్లాడాలో చెప్పేసి వెళ్ళు అన్నాడు వంశీ. ఐ లవ్ యూ వంశీ, కన్నీళ్లతో చెప్పింది చిత్ర. వంశమ్మను సీరియస్గా చూశాడు. నేను తప్పు చేశాను వంశీ, నిన్ను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను ఒకడు మోసం చేసే వరకు నీ విలువ నాకు తెలియలేదు. అమెరికాలో చదువు అయిపోయాక అక్కడే మంచి జాబ్ సంపాదించాను. నా కొలీగ్ ఒక అబ్బాయి, మన తెలుగువాడే, తన తీయటి మాటలతో నన్ను పడేశాడు. అతని అబద్ధాలని గుడ్డిగా నమ్మేశాను. ఒకరోజు తన ఫ్లాట్కి నన్ను పిలిచి నన్ను టచ్ చేయడానికి ట్రై చేశాడు. అతని టచ్లో నాకు లస్ట్ తప్ప ప్రేమ కనిపించలేదు. అతనిని తోసేసి ఎలాగోలా అక్కడి నుండి బయటపడ్డాను. అప్పుడు నాకు నువ్వు గుర్తుకొచ్చావు వంశీ. నువ్వు నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో టచ్ చేయలేదు. కాలేజ్ ఏజ్లో తొందరపడే సిచ్యువేషన్ వస్తే నా లైఫ్ స్పాయిల్ అవుతుందని నువ్వు నాకు దూరంగా ఉండేవాడివి. అప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నాక తిరిగి నీ దగ్గరికి రావాలనిపించింది. కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావని తెలిసి నీ దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయాను. జాబ్కి రిజైన్ చేసి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయాను. జాబ్ దొరికే వరకు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండిపోయాను. ఎక్కడ చూసినా అలాంటి రోగ్సే ఎదురుపడ్డారు. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి అబ్బాయిల చేతిలో మోసపోయారు. మగాళ్ళ మీదే అసహ్యం వేసింది. అందరిలా నా వంశీ కాదు, లక్షల్లో ఒకడు నా వంశీ. నువ్వు బంగారానివిరా. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదని అమెరికా నుండి వచ్చేసాను. ఇక నీతోనే ఉంటాను. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను. గుండెలోని బాధ ఆమె మాటల్లో తెలుస్తున్నా వంశీ చిత్రాన్ని సీరియస్గానే చూస్తున్నాడు. చెప్పడం అయిపోయింది కదా, ఇక వెళ్ళు అన్నాడు వంశీ. నీకు పెళ్ళైందని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు వంశీ, ఇంకా నేను నీ మనసులోనే ఉన్నాను. ఆ పెళ్ళి నీ ఫ్యామిలీ కోసం చేసుకొని ఉంటావు. ఆమెకి వెంటనే డైవర్స్ ఇచ్చేయి. మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అంది చిత్ర. ఏంటి వాగుతున్నావు? ఆ స్వరం వచ్చిన వైపుకి టక్కున తల తిప్పి చూసారిద్దరు. శ్రావ్య కోపంతో ఊగిపోతుంది. నా మొగుడు దగ్గరికి వచ్చి నాకే డైవర్స్ ఇవ్వమంటావా? చెంప పగులుతుంది అంటూ చేయి చూపించింది శ్రావ్య. చిత్ర ఒక్క ఉదుటిన లేచి, ఏంటి నువ్వు పగులగొట్టేది? చేయి చూసావా, గుబ గుయ్యమంటుంది అంది ముందుకొస్తూ. ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగాడి కోసం కొట్టుకుంటే చూడడానికి భలే ఉంటుంది కదరా అంటూ అందరూ తినడం మానేసి కళ్ళప్పగించి ఇంట్రెస్టింగ్గా వీళ్ళ గొడవ చూస్తున్నారు. వంశీ మాత్రం కాలు మీద కాలు వేసుకుని తాపీగా ఫోన్ చూస్తున్నాడు. నీ కాళ్ళు చేతులు వెచ్చి పోయిలా వేస్తా అని శ్రావ్య అంటే, నిన్ను బండకేసి బాదుతా అనంది చిత్ర. గుండు గీసి నిన్ను గాడిద మీద ఊరేగిస్తానే అనంది శ్రావ్య. అది విని అక్కడున్న అందరూ కిలకిలా నవ్వారు. హౌ డేర్ యూ అంటూ టేబుల్ మీద ఉన్న రాసాన్ని శ్రావ్య మీదకి విసిరేసింది చిత్ర. సరిగ్గా అప్పుడే శ్రావ్య కిందికి వంగడంతో ఆమె మీద పడాల్సిన రసం వెనకాల పసపసా తింటూ పక్కపక్క నవ్వుతున్న మనిషి మీద పడింది. నా మీద విసిరేస్తావా అంటూ శ్రావ్య కోపంగా కూర గిన్నెని చిత్ర మీదకి విసిరేసింది. ఆమె పక్కకి వంగడంతో అది వెళ్ళి గుడ్లప్పగించి సినిమా చూస్తున్నట్లు చూస్తున్న మనిషి మీద పడింది. ఒసే ఉడత మొహమా అనంది చిత్ర. పీడతో వేసిన పిడక మొహం వేసుకుని నన్నే అంటావా పిడత మొహం దానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్ది అని ఇద్దరు తిట్టుకుంటుంటే హోటల్ మేనేజర్ బిక్కమొహం వేసుకొని మెల్లిగా వంశీ దగ్గరకు వచ్చి, మీ ఎదురుగా ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే ఆపరేంటి సార్ అని అడిగాడు. ప్రపంచ యుద్ధంలో అయినా మధ్యలో వెళ్ళొచ్చు కానీ ఆడవాళ్ళ గొడవ మధ్యలోకి వెళ్ళొద్దు బాలా అన్నాడు వంశీ. వెళ్తే ఏమవుతుంది సార్? అమాయకంగా అడిగాడు మేనేజర్. పచ్చడవుతారు నాయనా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు వంశీ. ఆ బంపర్ ఆఫర్ నాకెందుకులేండి, మీరు వాళ్ళని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతే మేము ప్రశాంతంగా పని చేసుకుంటాం అన్నాడు మేనేజర్. ఓకే అంటూ వంశీ లేచి చిత్రతో గొడవ పడుతున్న శ్రావ్య చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. చిత్ర బయటకొచ్చేసరికి వంశీ బైక్ వెళ్ళిపోయింది. వంశీ శ్రావ్య ఇంటికొచ్చారు. దొంగ మొహంది, నన్ను ఎన్ని మాటలంది. నాకు డైవర్స్ ఇవ్వమంటుందా? ఇంత ధైర్యం దానికి? దాని మాట విని నువ్వు నాకు డైవర్స్ ఇచ్చావంటే నిన్ను చంపి నేను చేస్తా ఆవేశంగా అంది శ్రావ్య. వంశీ గట్టిగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? కోపంగా అడిగింది శ్రావ్య. పెళ్లి కాకపోయినా డైవర్స్ ఇవ్వచ్చా? కాని పెళ్లికి డైవర్స్ ఏంటి శ్రావ్య? నవ్వుతూనే అడిగాడు వంశీ. శ్రావ్య నాలుక ఖర్చుకొని, నేనేంటి ఇంత ఇన్వాల్వ్ అయిపోయాను అని నవ్వుతూ తల కొట్టుకుంది. నాది అదే ప్రశ్న. నా భార్యలా అంత ఫీల్ అయిపోయావేంటి
అని కళ్ళెగరేస్తూ అడిగాడు వంశీ. నువ్వు నా అద్దె మొగుడు కదా, ఆ రైట్‌తో అలా అంటూ నసికింది శ్రావ్య. నేను నీ అద్దె మొగుడిని కానీ, నువ్వు నా అద్దె పెళ్ళానివి కాదు కదా అని ఆమె మాటని ఆమెకే అప్పచెప్పాడు వంశీ. నేను నీ భార్య అని కమిట్ అయ్యావు కదా, నేను సపోర్ట్ చేయాలని అలా చేశాను లేవయ్యా అంది శ్రావ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వంశీ అని మాత్రం చెప్పవు. నువ్వు చెప్పంది నేనెందుకు చెప్తాను? నువ్వెప్పుడు చెప్తావో నేను అప్పుడే చెప్తా అని మనసులో అనుకున్నాడు వంశీ. అవును, అది నన్ను నానా మాటలంటుంటే మధ్యలో ఆపవేంటి? సినిమా చూస్తున్నట్లు చూసావా అని అడిగింది శ్రావ్య కోపంగా. సినిమానే చూశాను కానీ నీ సినిమా కాదు, ఫోన్లో సినిమా అని చెప్పాడు వంశీ. నేను నీకోసమే కదా గొడవ పడ్డాను, ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? ఆడవాళ్ళ గొడవలో అడుగు పెడితే అక్కి మీద కాలు వేసినట్లే అన్నాడు వంశీ నవ్వుతూ. నాకు ఆకలేస్తుంది అంటూ అతని పక్కన కూలబడింది శ్రావ్య. ఫుడ్ ఆర్డర్ చేశాను, కాసేపట్లో వస్తుంది అని చెప్పాడు వంశీ. నిన్నొకటి అడగనా వంశీ? ఏంటి? ఇప్పటికీ నీ మనసులో చిత్రం ఉందా అని భయంగా అడిగింది శ్రావ్య. వంశీ శ్రావ్యని కోపంగా చూశాడు. ఆ కోపానికి అర్థం ఏంటి అని అడిగింది శ్రావ్య. చిత్ర నా మనసులో లేదని అర్థం అని చెప్పాడు వంశీ. నిజంగానా? శ్రావ్య ముఖం వెలిగిపోయింది. ఎందుకు ఇకంత ఆనందం అని కళ్ళెగరేస్తూ అడిగాడు వంశీ. ఆ రాక్షసి నీకు అస్సలు కరెక్ట్ కాదు, అందుకే యాజ్ ఎ ఫ్రెండ్గా ఈ హ్యాపీనెస్ అని కవర్ చేసింది శ్రావ్య. యాజ్ ఎ ఫ్రెండ్ అని రిపీట్ చేశాడు వంశీ. హా, యాజ్ ఎ ఫ్రెండ్. మనం ఫ్రెండ్స్ కాదా ఏంటి అని అడిగింది శ్రావ్య. కాదు కదా, మరి మనమేంటి? వంశీ ఏం చెప్తాడోనని క్యూరియాసిటీతో అడిగింది శ్రావ్య. మనమేంటి అని రిపీట్ చేశాడు వంశీ. అదే ఏంటి మనం? మనమేంటంటే అంటూ శ్రావ్యని దగ్గరికి లాక్కున్నాడు వంశీ. వంశీ శ్రావ్య కళ్ళలోకి చూస్తుంటే శ్రావ్య అతని చూపుల్లో బందీ అయింది. వంశీ శ్రావ్య మెడ మీదికి పెదాలను తీసుకెళ్లాడు. శ్రావ్య భారంగా శ్వాస వదులుతూ రెప్పవాల్చింది. వంశీ తన పెదాలతో శ్రావ్య మెడని తాకకుండా అతని ఊపిరి స్పర్శతోనే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ మెల్లిగా ఆమె చెవి దగ్గరికి చేరి వీఆర్ రెంటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని మెల్లిగా చెప్పి ఆమెను వదిలేశాడు. శ్రావ్య గాఢంగా ఊపిరి పీల్చుకొని వంశీని తినేసేలా చూసింది. ఎంత ఆకలేస్తే మాత్రం నన్ను తింటావా ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు వంశీ. ఈలోగా ఆర్డర్ వచ్చింది. ఇద్దరు తినేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన కోసం శ్రావ్య చిత్రతో గొడవ పడ్డం తలుచుకుని వంశీ తనలో తానే నవ్వుకున్నాడు. వంశీ తనను కావాలనే టచ్ చేయడం గురించి ఆలోచిస్తుంది శ్రావ్య. వంశీ నన్ను ఇష్టపడుతున్నాడా? ఈ విషయం ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. ఇంటికి చేరిన చిత్ర ఆవేశంగా సామానంతా పగలగొట్టేసింది. నా వంశీని లాక్కొని నన్ను వంశీకి దూరం చేస్తుందా? దక్కనివ్వను. వంశీని నేను దానికి ఎప్పటికీ దక్కనివ్వను. వాళ్ళని దూరం చేసి నా వంశీని నా సొంతం చేసుకుంటాను అని తనలో తానే శపథం చేసుకుంది చిత్ర. ఏమైంది చిత్ర? గదిలోని సామానంతా పగిలిపోవడం చూసి అడిగింది అప్పుడే అక్కడికి వచ్చినామే. గీత, రావే కూర్చో అంటూ ఆహ్వానించింది చిత్ర. అసలేమైందే? సామాను పగలగొట్టేంత కోపం ఎందుకు వచ్చింది నీకు అని అడిగింది గీత. చిత్ర వంశీ ఫోటోని గీతకు చూపించి ఈజ్ మై ఎక్స్ లవర్ అని చెప్పింది. వంశీ ఫోటోని చూసిన గీత షాక్ అయింది. చిత్ర జరిగిందంతా గీతకి చెప్పింది. వాట్, వంశీకి పెళ్ళైందా అంటూ గీత ఆశ్చర్యపోయింది. వంశీ నీకు ఇంతకు ముందే తెలిసినట్లు అడుగుతున్నావేంటి అని అడిగింది చిత్ర. ఈజ్ మై కొలిక్ అని చెప్పింది గీత. అతనికి పెళ్ళైన విషయం నీకు తెలీదా అని ఆశ్చర్యపోతూ అడిగింది చిత్ర. నాకే కాదు ఎవరికీ తెలీదు అని చెప్పింది గీత. పెళ్ళైన విషయం ఎందుకు చెప్పలేదు అని చిత్ర ఆలోచిస్తుంటే చెప్పకపోతే ఓకే కానీ పెళ్ళైన విషయాన్నే దాచాడు అని చెప్పింది గీత. ఏమంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అనంది చిత్ర. ఆఫీస్లో అందరికి అతను సింగిల్ అని చెప్పాడు. గీత చెప్పింది విని వాట్ అంటూ చిత్ర నిర్ఘాంతపోయింది. వంశీకి పెళ్ళైంది కాబట్టి నన్ను పట్టించుకోలేదా? మరి పెళ్ళైన విషయాన్ని ఎందుకు దాచాడు అని గీత ఆలోచిస్తుంది. సింగిల్ అని వంశీ అబద్ధం చెప్పాడా? నమ్మలేకపోతున్నాను అనంది చిత్ర. వంశీకి పెళ్ళైందని అతని ఫ్రెండ్స్కైనా తెలుసా అని అడిగింది గీత. ఏమో, వాళ్ళు నాకు అసలు ఏ విషయం చెప్పలేదు. సంథింగ్ ఈస్ రాంగ్ అనంది చిత్ర. అసలు విషయం ఏంటో నేను తెలుసుకుంటాను, డోంట్ వరీ అంటూ చిత్రకి భరోసా ఇచ్చింది గీత.
గీత చిత్ర కలిసి ఏం చేయబోతున్నారు? వాళ్ళు శ్రావ్య వంశీని విడదీస్తారా? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.